అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. సో నమస్తే అండి. సికింద్రాబాద్లో వాసవి క్లబ్ సికింద్రాబాద్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి శ్రీ 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 రాజశ్యామల యాగాన్ని జరిపించినటువంటి గురువు గారు ఆనంద్ స్వామి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి యాగం యొక్క ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. సో గురుగారు, రాజ్యశ్యామల యాగం అనేది రాజకీయ పరంగా ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళు చేసుకునేటువంటిది, సామాన్య భక్తులు చేసుకోలేనటువంటిది అని అంటూ ఉంటారు కదా. సో దీనికి సంబంధించి యాగం యొక్క ప్రత్యేకతల గురించి ఒకసారి వివరిస్తారా? రాజశ్యామల యాగం అనేది కేవలం రాజకీయ పరంగా కాకుండా కూడా ఎవరికైనా సరే మంచి విద్య, అభివృద్ధి, జ్ఞానము, సంపద ఇలాంటి కోరుకున్న వాళ్ళందరికీ కూడా రాజశ్యామల యాగం చేసుకునేటువంటి యోగ్యత అందరికీ ఉంది. కాకుంటే ఇది దశమహావిద్యల్లో వచ్చినటువంటి అమ్మవారు కనుక ఈ అమ్మవారి కొంచెం ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక అమ్మవారి యాగం చేయాలనేటువంటిది రాజకీయ పరంగానే ఉంటుందని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా రాజకీయ పరంగా ఉండేది రాజశ్యామల యాగం కాదు. అది కేవలం అందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భక్తితో, శ్రద్ధతో చేసుకునేటువంటి యాగమే రాజశ్యామల యాగం. దీన్ని అందరూ కూడా చక్కగా ఆచరించవచ్చు అని చెప్పి మన పెద్దలు కూడా చెప్పారండి. సో గురుగారు, సామూహికంగా క్రితంలో ఎప్పుడైనా ఇలాంటి యాగాన్ని జరిపించారా గురుగారు? లేకపోతే ఈ రాజశ్యామల యాగం మొదటిది అనుకోవచ్చు అంటారా? ఇలాంటి మామూలుగా సామూహికంగా యాగాలు కూడా చేయించాం. కాకుంటే రాజకీయ నాయకులు కూడా చాలామంది మా దగ్గరికి వచ్చి వారి కోరిక నెరవేరాలని చెప్పి గోప్యంగా చాలామంది మాతో ఈ రాజశ్యామల యాగాలు చేయించిన ప్రతి వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారు విజయ ప్రాప్తించారు. ఇలాంటి యాగాలు గతంలో ఒక 4-5 యాగాలు మేము చేయించడం జరిగిందండి. ఒక రోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ క్రతువుగా మేము చేయించినటువంటి యాగాలు ఉన్నాయండి అమ్మవారివి. ఓకే గురుగారు, ఇది సామూహికంగా 250 మంది కపుల్స్తో అనేది నిజంగా చిన్న విషయం కాదు. చాలా పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా బాగా జరిగింది. సో ఈ కార్యక్రమం గురించి మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా అనుకున్నారు దీనికి సంబంధించి? ఇలాంటి యాగం వారు కేవలం వచ్చినటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా స్వామి ఒక మంచి యాగం చేస్తే బాగుంటుంది, అది కొత్తగా ఉండాలి, అది అందరికీ తెలిసే విధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారి యాగం చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు చాలా యాగాలు చేసినటువంటి ప్రక్రియ ఉన్న రాజశ్యామల యాగం చేసినట్టయితే అందరికీ అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా ఉంటుంది. నలుగురికి ఎవరైనా సరే కామ్యార్థముగా కోరుకునే వాళ్ళకు కూడా ఈ యాగం చేయించుకోవడం వల్ల విశేష ఫలితం ఉంటుంది కనుక వారితో చెప్పడం జరిగింది. వారు కూడా 250 పైచులకు వాళ్ళందరూ కూడా చక్కగా వారందరినీ కూడా సమకూర్చుకొని అందరితో పాటు కూడా విశేషంగా వేద పండితులతో ఈ యొక్క యాగం జరిగింది కనుక ఇది వారి సంకల్పం అన్నట్టుగా అమ్మవారి అనుగ్రహం వారికి లభించింది. విశేషంగా యాగం జరిగింది. ఓకే గురుగారు, సో దశమహావిద్యల్లో అమ్మవారు ఒక అవతారము. సో అంటే దశమహావిద్యలు అనగానే అందరూ కూడా కొంచెం భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది, తొందరగా పూజలు చేయడానికి కూడా ముందుకు రారు. సో రాజశ్యామల అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేయటానికి గల, అంటే మిగతా వాళ్ళని చేయకుండా అమ్మవారిని ప్రత్యేకించి పూజలు, యాగం చేసుకోవడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటి? రాజశ్యామల ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, రాజశ్యామల ఉండేటువంటి అమ్మవారికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు. ఈ లలిత అమ్మవారికి ఈ అమ్మవారి యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వరాహీదేవి అలాగే రాజశ్యామల ఇద్దరూ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మీరా 7 ఇంత ఫలితం ఇచ్చినా సరే రాజశ్యామల అనేటువంటి అమ్మవారు దక్షిణాచారంలో చేసుకున్నట్టయితే చాలామందికి ఆనాడు రాజులు, రాజ్యాలు కూడా సస్యశ్యామలంగా పరిపాలించి అమ్మవారి అనుగ్రహంతో విశేషంగా చేసినటువంటి వారందరూ కూడా రాజశ్యామల యాగం చేశారు. ఈ యొక్క రాజశ్యామల యాగంలో దశమహావిద్యల్లో ఉన్న శాంతి స్వరూపంగా చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పి మనకు పూర్వులు చెప్పినటువంటి మాట. ఓకే గురుగారు, అంటే ఈ అమ్మవారికి సంబంధించి రాజశ్యామల యాగంలో వీళ్ళు పాల్గొనకూడదు లేదంటే వీళ్ళు పాల్గొనొచ్చు అనేటువంటి భేదం ఏమైనా ఉంటుందా? అందరూ పాల్గొనే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరూ కూడా చేసుకోనటువంటి సంకల్పం. అలాగే దీంట్లో విశేషంగా కావాల్సింది ఏంటంటే నిష్ఠ. అంటే చేసేటువంటి వారు నిష్ఠగా ఉండి ఆ నిష్ఠగా యాగం చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది.
కుల మతాలు అలాంటి ఏమీ లేవు. ఎవరికి ఎలాగైతే జ్ఞానం ప్రతి వారికి కావాలో అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉంటుందని చెప్పడానికి ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి మనకు తెలుపబడుతుంది. అయితే గురుగారు, ప్రత్యేకించి యాగంలో పాల్గొన్న వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంటుంది, లేదంటే యాగంలో పాల్గొనని వారికి ఫలితం ఉండదు అనేటువంటి భేదం ఏమైనా ఉంటుందా? ఏ విధంగానైనా సరే కనీసం మనం శ్రవణం చేసినా సరే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండానండి. ఇప్పుడు మామూలుగా అగరబత్తి వెలిగిస్తే మొత్తము ఆ రూమ్ వచ్చినట్టుగా అమ్మవారి యొక్క చేసిన వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో చూసిన వాడికి కూడా అంతే ఫలితం ఉంటుంది. అంటే ఎక్కడైతే అమ్మవారికి మన చెవులకు శ్రవణం కలుగుతుందో ఆ శ్రవణం చేసిన వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడానికి సంశయమేం లేదు. చూసిన వారికి చేసిన వారికి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాకుంటే చేసిన వారికి కొంచెం ఫలితం ఎక్కువ వచ్చినా రెండవ స్థానంలో వీరు చేసే స్థాయికి అమ్మవారు తప్పకుండా తీసుకొస్తారు. ఓకే గురుగారు. సో ముఖ్యంగా అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో కనుక చూసుకుంటే అందరూ ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి కావచ్చు, లేదంటే ఉన్నతంగా ఎదగడానికి, ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అంటూ ఉంటారు కదా. సో మరి ప్రజెంట్ జనరేషన్లో వివాహం అనేది చాలా మందికి ఆలస్యం అవుతూ వస్తుంది. మరి అలాంటి యువతి యువకులు ఈ రాజశ్యామల యాగాన్ని జరిపించుకునే అవకాశం ఉంటుందా, చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా సంకల్పం చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారు వచ్చిందే కోరిక నిమిత్తంగా. మాతంగ మహర్షి పార్వతీ స్వరూపంగా మాతంగి మహర్షి కూతురై పుట్టి చక్కగా కోరికలు నెరవేర్చడానికి ఇంకా దగ్గరికి వచ్చింది కనుక ఒక దీపం వెలిగిస్తే అందరికీ ఎలాగైతే కాంతినిస్తుందో ఎవరు ఏ కామ్యం కోరినా సరే అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పొచ్చు. ఓకే గురుగారు. సో ప్రత్యేకించి ఈరోజు అందరూ కూడా ఎవరైతే యాగంలో పార్టిసిపేట్ చేశారో అందరూ రెడ్ శారీస్ని కట్టుకున్నారనమాట. సో దీనికి గల కారణం ఏంటి గురుగారు? అంటే ఎప్పుడైనా సరే ఏదైనా కార్యం చేయాలి అంటే ఒక అకుటితమైనటువంటి దీక్ష అనేది మనకు కావాలి. ఏదో అందరూ వచ్చాం కదా కూర్చున్నాం కదా అలా కాకుండా అమ్మవారు ఉండే స్వరూపం మనకు ఉండేటువంటి ఆకు చిలుక పచ్చ అయినా సరే అందరం కూడా ఒకే దీక్షగా, అంటే దీనికి పూర్వం అమ్మవారు లలిత అమ్మవారే కదా. మామూలుగా మన లలితా దీక్ష అని అందరం కూడా విజయవాడ కనకదుర్గమ్మ దాంట్లో చేస్తుంటాం. అప్పుడు అందరూ కూడా ఎర్రటి వస్త్రాలే ధరిస్తారు కనుక అమ్మవారి స్వరూపమే ఆవిడే కనుక అమ్మవారు ఒక తీరుగా ఉంటే మనం ఇంకొక తీరుగా ఉంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది కనుక ఇలా అందరూ దీక్షగా ఉండి ఎర్రటి చీర కట్టుకోవడం అనేది దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమం కనుక అందరూ చక్కగా ఎర్రటి వస్త్రాలను కట్టుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారన్నమాట. ఓకే గురుగారు, చాలా విషయాలు నిజంగా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం మేర ఈరోజు ఇక్కడ ఈ యాగం జరగటం, అందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా కూడా యాగాన్ని జరిపించారు గురుగారు. ధన్యవాదాలు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.